స్తోత్రము. తండ్రి దేవా స్తుతి స్తోత్రము. తండ్రి దేవా స్తుతి స్తోత్రము. తండ్రి దేవా స్తుతి స్తోత్రము. తండ్రి దేవా స్తుతి స్తోత్రము. తండ్రి దేవా తండ్రి దేవా తండ్రి దేవా తండ్రి దేవా తండ్రి దేవా తండ్రి దేవా యేసురాజా స్తుతి స్తోత్రము. 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 యేసురాజా 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 యేసురాజా. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనందరము కూడా ఈ ఆరాధనలో పాల్గొంటున్నాము. మరి ముఖ్యంగా క్రీస్తునాథుడైన ప్రభుని మనందరము కూడా భక్తి శ్రద్ధలతో ఆరాధించుదాం, కీర్తించుదాం, వినతించుదాం. మరి ముఖ్యంగా ఆ ప్రభుని మనందరము కూడా స్తుతించుదాం, ఆ ప్రభుని గౌరవించుదాం, మనందరము కూడా మనసారా కీర్తించుదాం. ఆత్మదేవా స్తుతి స్తోత్రము. 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 ఆత్మదేవా 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 ఆత్మదేవా. ఇది అనుకూల సమయము, ఇదే రక్షణ గడియ. మన మధ్యలోనికి పరము నుండి దిగివచ్చిన ఆ క్రీస్తు భగవాన్ని మనందరము కూడా హృదయముతో, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో ప్రేమించుదాం. ఆ త్రియేక దేవుణ్ణి మనందరము కూడా వినతించుదాం, ప్రణుతించుదాం, ఆరాధించుదాం, కీర్తించుదాం. ప్రతి ఒక్కరూ కూడా త్రియేక దేవా నీకే వందనమని స్తుతించుదాం. దేవా స్తుతి స్తోత్రము. త్రియేక 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 దేవా త్రియేక దేవా త్రియేక దేవా త్రియేక దేవా త్రియేక దేవా త్రియేక దేవా. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర
పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరెల్లప్పుడును కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరెప్పుడును కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరెప్పుడును కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, పీఠంపై వేంచేసి ఉన్న ఆ దివ్య సప్రసాదనాథ ప్రభువుని మనందరము కూడా స్తుతించుదము, కీర్తించుదము, ఆరాధించుదము. ఆకాశములు మహాకాశములు పట్టని ఆ మహాదేవుడు ఈ దివ్య సప్రసాదము ద్వారా మనతో మాట్లాడుటకు, మనందరి గురించి, మన బాగోగుల గురించి ఆయన తెలుసుకుంటకు మన మధ్యలో వేంచేసి ఉన్నాడు. మరి ఆ క్రీస్తు ప్రభువుని మనందరము కూడా స్తుతించుదాం, ఆరాధించుదాం, కీర్తించుదాం. ఆరాధనకు యోగ్యుడా, స్తుతులకు పాత్రుడా, ఇశ్రాయేలుడు స్తుతులండు సింహాసనముపై ఆసీనుడైన దేవా, నీకే వందనము, నీకే స్తోత్రము. మనందరము కూడా రెండు చేతుల పైకి వెత్తి ఆ ప్రభువుని స్తుతి స్తోత్రములు అర్పించుదాము. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం. మా మంచి కాపరి వందనం, మా మంచి కాపరి స్తోత్రం, పరమ వైద్యుడా వందనం, పరమ వైద్యుడా స్తోత్రం, గొప్ప దేవుడా వందనం, గొప్ప దేవుడా స్తోత్రం, మహిమగల దేవుడా వందనం, మహిమగల దేవుడా స్తోత్రం, తిరుహృదయనాథుడా వందనం, తిరుహృదయనాథుడా స్తోత్రం. మమ్ము కాపాడు దేవా వందనం, మమ్ము కాపాడు దేవా స్తోత్రం, మమ్ము రక్షించే దేవా వందనం, మమ్ము రక్షించే దేవా స్తోత్రం, మమ్ము స్వస్థపరచు దేవా వందనం, మమ్ము స్వస్థపరచు దేవా స్తోత్రం. నా రక్షకుడా వందనం, నా రక్షకుడా స్తోత్రం, కరుణామయుడా వందనం, కరుణామయుడా స్తోత్రం, దావీదు కుమారుడా వందనం,
దావీదు కుమారుడా స్తోత్రం, దావీదు కుమారుడా స్తోత్రం, దయామయుడా వందనం, దయామయుడా వందనం, దయామయుడా స్తోత్రం, దయామయుడా స్తోత్రం, ఇమ్మానుయేలు దేవుడా వందనం, ఇమ్మానుయేలు దేవుడా వందనం, ఇమ్మానుయేలు దేవుడా స్తోత్రం, ఇమ్మానుయేలు దేవుడా స్తోత్రం, మమ్ము నడిపించు దేవా వందనం, మమ్ము నడిపించు దేవా వందనం, మమ్ము నడిపించు దేవా స్తోత్రం, మమ్ము నడిపించు దేవా స్తోత్రం, జీవాహారమా వందనం, జీవాహారమా వందనం, జీవాహారమా స్తోత్రం, జీవాహారమా స్తోత్రం, ఆశ్చర్యకరుడా వందనం, ఆశ్చర్యకరుడా వందనం, ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త వందనం, ఆలోచనకర్త వందనం, ఆలోచనకర్త స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, నిత్యుండగు తండ్రి వందనం, నిత్యుడగు తండ్రి వందనం, నిత్యుండగు తండ్రి స్తోత్రం, నిత్యుడగు తండ్రి స్తోత్రం, సమాధానకర్త వందనం, సమాధానకర్త వందనం, సమాధానకర్త స్తోత్రం, సమాధానకర్త స్తోత్రం, నన్ను సృష్టించిన దేవా వందనం, నన్ను సృష్టించిన దేవా వందనం, నన్ను సృష్టించిన దేవా స్తోత్రం, నన్ను సృష్టించిన దేవా స్తోత్రం, ఆదరణకర్త వందనం, ఆదరణకర్త వందనం, ఆదరణకర్త స్తోత్రం, ఆదరణకర్త స్తోత్రం, జ్ఞానముకు అధిపతి వందనం, జ్ఞానముకు అధిపతి వందనం, జ్ఞానముకు అధిపతి స్తోత్రం, జ్ఞానముకు అధిపతి స్తోత్రం, రాజుల రాజా వందనం, రాజుల రాజా వందనం, ప్రభుల ప్రభువా స్తోత్రం, ప్రభుల ప్రభువా స్తోత్రం, సైన్యములకు అధిపతి వందనం, సైన్యములకు అధిపతి వందనం, సైన్యములకు అధిపతి స్తోత్రం. సైన్యములకు అధిపతి స్తోత్రం. Praise the Lord, 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 praise the Lord. praise the Lord. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన మధ్యన వేంచేసిన ఆ దివ్య సపర్శనాథ ప్రభుని మనందరం కూడా పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో ఆరాధించాలి. క్రీస్తు ప్రభు పలికినట్లుగా, నన్ను ఆరాధించేవారు ఆత్మయందును సత్యమందును ఆరాధించునని ప్రభు పలుకుచున్నాడు. పునీత పౌలుడు పలికినట్లుగా, ఇదే రక్షణ సమయము, ఇదే అనుకూలమైన గడియ. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిశుద్ధమైన సమయములో ఆ ప్రభుని స్తుతించుదాం, ఆ ప్రభుని కీర్తించుదాం, ఆ ప్రభుని ఆరాధించుదాం. మరి ముఖ్యంగా భూమి ఆకాశములకు అధిపతి అయిన ఆ ప్రభుని మనము ప్రణమెల్లి మోకరించి వినతులు విడుదాం. మరి ముఖ్యంగా ప్రియ సహోదర సహోదరి, నీ కోసము నా కోసము ఆ ప్రభు ఆ కలువరి సిలువలో తన ప్రాణాన్ని త్యాగం చేశారు. మనందరినీ కూడా ఆ ప్రభు అడిగేది ఒకటే, మీరు నా వలె జీవించండి, నన్ను పోలి జీవించండి, పరిశుద్ధుడును పవిత్రునైన నన్ను మీరు అనుసరించండి అని ప్రభు అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. మనందరము కూడా ఆ ప్రభువుని విశ్వసించినట్లయితే, ప్రేమపూర్వకంగా ఆ ప్రభుని మనము నమ్ముచున్నట్లయితే గనక ఆ ప్రభుని మనము పాటించాలి, ఆయన ఆజ్ఞలను మనము అనుసరించాలి, ఆయన ఆజ్ఞలు ఆయన చిత్తానుసారంగా మనము జీవించాలనేది ప్రభువు కోరుకుంటున్నాడు. కనుక మనందరం కూడా లేచి నిలబడి చప్పట్లు కొడుతూ ఆ ప్రభుని, యేసయ్యా నిన్ను నా పూర్ణ హృదయముతో ప్రేమించేదనయ్యా, నా పూర్ణ మనసుతో నేను ఆరాధించేదనయ్యా, నేను జీవించినంత వరకు, నా ప్రాణము ఈ మట్టిలో కలిసిపోయినంత వరకు నిన్ను సదా కీర్తించేదనయ్యా, సదా వినితించేదనయ్యా, సదా నీ యొక్క నామంను స్మరణ చేసేదనయ్యా అని ప్రేమించేద యేసురాజా అని స్తుతి గీతమును మనందరము కూడా భక్తి శ్రద్ధలతో చప్పట్లు కొడుతూ పాడుదాం. యేసురాజా నిన్నే ప్రేమించేదా, ప్రేమించేదా యేసురాజా, నిన్నే ప్రేమించేదా, ప్రేమించే
ప్రేమించేదా యేసు రాజా నిన్నే ప్రేమించేదా ప్రేమించేదా యేసు రాజా నిన్నే ప్రేమించేదా 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 నా ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు నా ప్రాణమునంత వరకు నీ మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు నా ప్రాణమునంత వరకు నీ మహిమలో చేరే వరకు ప్రియ సహోదర సహోదరి మనందరం కూడా ఆ క్రీస్తు ప్రభుని ఆరాధించుదాం. ప్రభు పలుకున్నట్లుగా నన్ను ఆరాధించేవారు ఆత్మయందును సత్యమందును నన్ను ఆరాధించాలి. మరి ముఖ్యంగా నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో నీవు ఆరాధించాలి, ప్రేమించాలని ప్రభువు రూఢిపరుచుతున్నాడు. మరి ముఖ్యంగా ఈ పరిశుద్ధమైన సమయంలో మనందరం కూడా ఆరాధించుదాం. యేసు రాజా నిన్ను మాత్రమే నేను ఆరాధించుదనని ఆ ప్రభుని ముందు చప్పట్లు కొడుతూ పాడుదాము. ఆరాధించెద యేసు రాజా నిన్నే ఆరాధించేదా ఆరాధించెద యేసు రాజా నిన్నే ఆరాధించెదా ఆరాధించెద యేసు రాజా నిన్నే ఆరాధించేదా ఆరాధించెద యేసు రాజా నిన్నే ఆరాధించెదా ఆరాధించేదా 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 ఆరాధించెదా ఆరాధించెదా నా ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు నా ప్రాణమునంత వరకు నీ మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు నా ప్రాణమునంత వరకు నీ మహిమలో చేరే వరకు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రార్థించదు యేసురాజా. ప్రభు పలుకుచున్నాడు, మీరు ప్రార్థనలో ఏమి అడిగినను ఎన్ని అడిగినను అది విశ్వాసముతో నన్ను అడిగినట్లయితే కనుక మీరు తప్పక దాని ప్రతిఫలం పొందుతారు. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనంలో ప్రభు ఈ విధంగా పలుకుచున్నాడు, నీవు నాకు మొరపెట్టినచో నేను నీ మొరవిందును, నీ ప్రార్థన ఆలకింతును, నీకు జవాబిత్తునని ప్రభు మనకు నొక్కి ఒక్క అని చెప్తున్నాడు. మరి పరిశుద్ధమైన సమయంలో మన కుటుంబంలో అవసరాల కోసము, మన కుటుంబంలో ఉన్న బాధల కోసము, మన కుటుంబంలో పడుతున్న వేదనల కోసము, మనోవేదనల కోసం అన్నీ కూడా
ఆ ప్రభు పాదం ముందు సమర్పించి, ప్రభువా నేను ప్రార్థించున్నానయ్యా, నా బాధలను, నా కష్టాలను, నా వేదనలను తొలగించమని ఈ పరిశుద్ధమైన ఆరాధనలో ప్రార్థించుదాం. ప్రార్థించేదా యేసు రాజా, నిన్నే ప్రార్థించేదా, 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 నా ప్రాణమున్నంత వరకు, నీ మట్టిలో చేరే వరకు, నా ప్రాణమునంత వరకు, నీ మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు, నీ మహిమలో చేరే వరకు, నా ప్రాణమునంత వరకు, నీ మహిమలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు, నీ మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు, నీ మట్టిలో చేరే వరకు. ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రభు మనందరి నుంచి కూడా సేవించాలి, ఆరాధించాలి, కీర్తించాలని ఆ ప్రభు కోరుచున్నాడు. మరి ముఖ్యంగా నీవు నన్ను ఎంత ఎక్కువగా ఆరాధిస్తే అంతగా నేను నిన్ను దీవిస్తాను. నేను ఈ లోకమునకు సేవించడానికి వచ్చాను కానీ సేవింపబడ్డకు రాలేదని ప్రభు నుడుగుచున్నాడు. మరి ముఖ్యంగా తన్ను తాను రిక్తిని చేసుకుని, తన్ను తాను తగ్గించుకొని మానవ రూపము దాల్చి ఆయన ఈ లోకంలో జన్మించాడు. ఒక సేవకుడిగా మన మధ్యలోనికి విచ్చేసి ఉన్నాడు ఆ ప్రభు. మరి ఆ ప్రభుని మనందరము కూడా శిరస్సు వంచి ప్రణమిల్లి మనం ఆ ప్రభుని సేవించుదాం, ఆరాధించుదాం, కీర్తించుదాం. సేవించేదా యేసు రాజా, నిన్నే సేవించేదా, 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 నా ప్రాణమున్నంత వరకు, నీ మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు, నీ మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు, నీ మహిమలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు,
సహోదరుడ సహోదరి, ప్రభు మనందరినీ కూడా ఆయన కొరకే జీవించాలి, ఆయన కొరకే మరణించాలి. పునీత పౌలుడు పలికినట్లుగా ఈ లోకమంతా కూడా నేను చెత్తగా భావిస్తున్నాను, క్రీస్తు ప్రభు ముందట నాకు ఈ లోకంలో ఏదియూ ఎక్కువ కాదు. మరి ప్రియ సహోదర సహోదరి, ఈ జీవితము ఆ ప్రభు వసగిన గొప్ప వరం, గొప్ప బహుమానం. మరి మనందరం కూడా ఆ క్రీస్తు భగవాను కొరకు జీవించాలి. ఆ ప్రభు మనలను మట్టితో మలచి బొమ్మని చేసి తన ఊపిరిని మనలో ఊదాడు. మనలో ఉన్న శ్వాస, మనలో ఉన్న ప్రాణం, మనము ఈ యొక్క కదలిక అంతా కూడా ఆ ప్రభు వసగిన గొప్ప వరమే. కనుక మనందరం కూడా జీవించినను మరణించినను ప్రభువా నీ కోసమే జీవించదనయ్యా, యేసురాజా నా జీవము నా పునరుత్థానము నీవేనయ్యా అంటూ ఆ ప్రభును జీవించే యేసురాజాని స్తుతించుదాము. జీవించేదా యేసురాజా నిన్నీకై జీవించేదా, జీవించేదా యేసురాజా నీకై జీవించేదా, జీవించేదా యేసురాజా నీకై జీవించేదా, జీవించేదా యేసురాజా నీకై జీవించేదా, జీవించేదా 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 జీవించేదా, నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు. అందరు కలిసి చెప్తాం, మళ్ళా పాడదాం. నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు. ఆరాధన యేసురాజా నీకే ఆరాధన, ఆరాధన యేసురాజా నీకే ఆరాధన, ఆరాధన యేసురాజా నీకే ఆరాధన, యేసురాజా ఆరాధన, ప్రాణదాత ఆరాధన, క్రీస్తు రాజా ఆరాధన. హల్లెలూయా 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 అందరూ ఎడతెక్క ఆరాధించండి. హల్లెలూయా 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 ఆరాధన యేసు
నీకే ఆరాధన, యేసువా నీకే ఘనత, యేసువా నీకే మహిమ, యేసువా నీకే ఆరాధన, యేసువా నీకే స్తుతి, యేసువా నీకే స్తోత్రము. సదా వైభవము, గౌరవము, ప్రాభవము కలుగును గాక. ఆమేన్, 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 ఆమేన్. ఆమేన్. ప్రియ సహోదరుడా, సహోదరి, మనందరము కూడా ఆ ప్రభువును పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో ఆరాధించాము, స్తుతించాము, కీర్తించాము. కొద్దిసేపు ఆ ప్రభువు మాటలను విని మనసారా ధ్యానించుదాము. లూకా సువార్త 6వ అధ్యాయము 27 వచనము, 28వ వచనము. నేను మీతో చెప్పినది ఏమనగా, మీ శత్రువులను ప్రేమింపుడు, మిమ్ము ద్వేషించే వారిని మేలు చేయుడు, మిమ్ము శపించు వారిని ఆశీర్వదింపుడు, మిమ్ము బాధించే వారి కొరకై ప్రార్థింపుడు. ప్రియ సహోదర, సహోదరి, ప్రభువు మనందరి నుండి కోరుకునేది ఇదే. నేను మిమ్మల్ని ప్రేమించినట్లనే మీరును ఒకరినొకరు ప్రేమించుకొనుడు. నేటి సువార్తలో ప్రభువు ఈ విధంగా తెలియచేస్తున్నాడు, మీ శత్రువులను ప్రేమింపుడు, మిమ్ము ద్వేషించే వారికి మేలు చేయుడు. ప్రియ సహోదర, సహోదరి, మన దైనందిన జీవితంలో మనకు అనేక మంది మిత్రులు ఉంటారు, శత్రువులు ఉంటారు. ఇది సహజం. కానీ ప్రభు ఇక్కడ పలికిన మాట ఇది, కంటికి కన్ను పంటికి పన్నుగా ఉండకుండా నేను మీకు ఒక నూతన ఆజ్ఞను వసుకుచున్నాను. ఆ ఆజ్ఞ ఏమిటంటే, నేను మిమ్మల్ని ప్రేమించినట్లనే మీరును ఒకరినొకరు ప్రేమించుకొనుచు మీరు నా శిష్యులని రుజువు చేయండి. ఈనాడు ప్రభు మనందరికీ కూడా ఈ వాగ్దానాన్ని వసుకుచున్నాడు. ప్రియ సహోదర, సహోదరి, మన శత్రువులను ప్రేమించడము, మన దేశించిన వారి కొరకు ప్రార్థన చేయడము, వారి కొరకు మేలు చేయడము, శపించిన వారిని ఆశీర్వదించడము, ఇవన్నీ కూడా బాధాకరమైన విషయంలే. కానీ ఇది కష్టమైనప్పటికీ కూడా మనము ఎప్పుడైతే క్రీస్తుతో అంటకట్టబడి క్రీస్తులో ముడిపడి జీవిస్తామో అప్పుడు మనకు అన్నీ కూడా అనుగ్రహించబడతాయి. నువ్వు ఎప్పుడైతే క్రీస్తుతో ఉంటావో నీ శత్రువులు సైతము ఆ క్రీస్తు వలె మన్నించగలవు. ప్రియ సహోదర, సహోదరి, అలనాడు ఆ కలువరి శిలువలో ఆ ప్రభువును ఎంతోమంది సైనికులు అవమానంతో ఉమ్మువేసిరి, కెరడాలతో కుట్టిరి. ఆయనను ప్రభు చివరగా ఆయన చేసిన ప్రార్థన ఒకటే, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరిని క్షమించు దేవా. ఇది మన ప్రార్థన కావాలి. ఇది మనం చేసే ప్రతిరోజు ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన కావాలి. ఆ ప్రభు పలికినట్లుగా, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరిని క్షమించండి, వీరిని మన్నించండి, వీరి అపరాధములను, వీరి దోషములను మన్నించు దేవా. శత్రువులు సైతము మిత్రులుగా మన్నించగలిగే దేవుడు మన దేవుడు. శత్రువులు సైతము వారిని నిందించకుండా, వారిని దూషించకుండా, వారిని శపించకుండా వారిని సైతము ఆశీర్వదించే దేవుడు మన దేవుడు. వారి మేలు కొరకు, వారి బాగు కొరకు ప్రార్థించే దేవుడు మన దేవుడు, మన క్రీస్తు ప్రభు. మరి ప్రియ సహోదరుడా, సహోదరి, అటువంటి దేవుణ్ణి మనందరము కూడా ఈనాడు మన దేవుడిగా కొలుస్తున్నాము, ఆరాధిస్తున్నాము, కీర్తిస్తున్నాము. కనుక మనందరము కూడా ఆ ప్రభు నుండి మనము ఆ భక్తి భావమును, ఆయన యొక్క మనస్సును మనము గ్రహించి ఆయన వలె మనము కూడా ఆ ప్రభు వలె నడుచుకోవాలి, ఆయన అడుగు జాడల్లో నడవాలి. ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రభు మనందరికీ నేర్పించేది ఇది, మీరును ఒకరి పట్ల ఒకరు కనికరము కలవారే అన్నాడు. కనికరము కలవడానికి ప్రభువు కనికరము చూపును. నీవు నీ తోటి సహోదరునితో దయ చూపునట్లయితే గనక ప్రభువు నీ ఎడల దయ చూపును. మరి ప్రియ సహోదర, సహోదరి, ఇదే పరిశుద్ధమైన సమయము, ఇదే అమూల్యమైన గడియ.
ఇదే రక్షణ దినము కనుక మనందరము కూడా భక్తి భావంతో ఆ ప్రభుని ముందు ప్రార్థించుదాము. ప్రభువు పలికినట్లుగా ఈ సమయంలో, ఈ ఆరాధన సమయంలో ఒక్కసారి నీ శత్రువులను గుర్తించుకో. ఒక్కసారి నిన్ను ద్వేషించిన వారిని గుర్తించుకో. నిన్ను శపించిన వారిని గుర్తించుకో. నీపై కోపపడిన వారిని గుర్తించుకో. నీతో మనస్పర్ధం పడిన వారిని అందరినీ కూడా ఈ పరిశుద్ధమైన ఆరాధన సమయంలో వారందరినీ కూడా గుర్తించుకో. జ్ఞాపకం ఉంచుకొని వారందరినీ కూడా ఈ పరిశుద్ధమైన సమయంలో ఆ దివ్య సప్రసాదనాథ ప్రభుని ముందు సమర్పించు. ఆ ప్రభువు తప్పక నీ ప్రార్థన ఆలకించి శత్రువులను సైతము నీకు మిత్రులుగా చేస్తాడు. ఎవరైతే నిన్ను శపించారో వారు నిన్ను ఆశీర్వదించలుగా చేస్తాడు. ఎవరైతే నీ శాపమును నిన్ను దూషించారో అట్టివారు నిన్ను సంతోషపరిచే వారులుగా చేస్తాడు. నీ దుఃఖమును సంతోషంగా మార్చి దేవుడు మన దేవుడు. మరి ప్రియ సహోదర సహోదరి, ఈ పరిశుద్ధమైన సమయంలో మీరందరూ కూడా ప్రార్థన చేయండి. మీ ఇరుగు పొరుగు వారి కోసం ప్రార్థన చేయండి. మీ కుటుంబంలో ఉన్న అందరి కోసం ప్రార్థన చేయండి. మీ కుటుంబంలో తల్లిదండ్రుల గురించి, బిడ్డల గురించి, భార్యాభర్తల గురించి, పిల్లల గురించి ప్రార్థన చేయండి. ప్రభు నీ యొక్క దీవెనలు, నీ యొక్క ఆశీర్వాదములు మా అందరిపై కృమ్మరించి దేవా. మాలో ఉన్న బలహీనతలను, మాలో ఉన్న పాపములను, మాలో ఉన్న చెడు వ్యసనాలన్నీ కూడా తొలగించు దేవా. మమ్మలను నీలా మలచుమయా, మార్చుమయా, నీలా నన్ను కావుమయా, నీతో నన్ను నడుపుమయా అని అనుదినము ప్రార్థించండి. ప్రియ సహోదర సహోదరి, ఈ పరిశుద్ధమైన సమయంలో, ఈ అమూల్యమైన సమయంలో నీవు ఏది అడిగినానో ఆ ప్రభువు నీకు ఇస్తాడు అని ప్రభువు వాగ్దానం చేశాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనంలో పలుకున్నట్లుగా, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తెరవబడును. నీవు ఏది అడిగినను విశ్వాసంతో ఈ సమయంలో నీవు అడిగినట్లయితే ప్రభువు తప్పక నీవు అడిగిన ప్రతి కోరికను, ప్రతి తలంపులను, ప్రతి ఒక్క ఉద్దేశములను నెరవేరుస్తాడు. వెదుకుడు ప్రతి వస్తువును నువ్వు ఏది కావాలని వెతుకుచున్నావో ఆ ప్రభుని ముందు సమర్పించు. ఆ ప్రభువు తప్పక నువ్వు వెతికిన వస్తువులను కానీ, నువ్వు దేనికోసం అన్వేషిస్తున్నావో, వేటి కోసం నువ్వు తప్పిస్తున్నావో, ఏటి కొరకు నీ ఆత్మ తప్పిస్తుందో అవన్నీ కూడా ప్రభువు నీకు అనుగ్రహిస్తాడు. తట్టుడు ఆ ప్రభుని, నీ ప్రార్థనతో తట్టు, నీ ప్రార్థనతో ఆ ప్రభుని మేల్కొల్పు. ప్రభువా నా మొరవినమయ్యా, నేను దీనుడును, అయోగ్యుడును, అభాగ్యుడును, పాపాత్మను. ప్రభు నీ ప్రార్థన చేయ ఆయన తలుపు తట్టు. ప్రభువు తప్పక నీ ప్రార్థన వింటాడు. నీవు ప్రార్థించినప్పుడు ఇటువంటి అవిశ్వాసము లేక విశ్వాసహీనుడిగా ప్రార్థించు, విశ్వాసపరుడిగా ప్రార్థించు. అప్పుడు దేవుడు నువ్వు తట్టుచున్న ప్రార్థన విని నీ తలుపును ఆయన తట్టి నీలోకి వేంచేసి నీతో కలిసి ఆయన భుజిస్తాడు. మరి ప్రియ సహోదర సహోదరి, ఈ పరిశుద్ధమైన సమయంలో, ఈ అనుకూలమైన సమయంలో మనందరము కూడా ఆ ప్రభుని స్తుతించుదాం, ఆరాధించుదాం, కీర్తించుదాం. ఆరాధనకు యోగ్యుడా, స్తుతులకు పాత్రుడా. మనం అందరము కూడా ఈ స్తుతి గీతము ద్వారా ఆ ప్రభుని స్మరించుదాం. యేసునాథా నీకే వందనం, నీకే స్తోత్రం, ఆరాధనా. యేసునాథనికే వందనం, నీకే స్తోత్రం, ఆరాధనా. యేసునాథనికే వందనం, నీకే స్తోత్రం, ఆరాధనా.
యేసునాథనికి వందనం, నీకే స్తోత్రం ఆరాధనా. యేసునాథనికే 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 వందనం, నీకే స్తోత్రం ఆరాధనా. ఆరాధనా ఆరాధనా ఆరాధనా. యేసునాథనికే ఆరాధనా. ఆరాధన ఆరాధన ఆరాధన, యేసునాథనికే ఆరాధనా. ఆరాధనా ఆరాధనా ఆరాధనా. యేసునాథనికే ఆరాధనా. ఆరాధన ఆరాధన ఆరాధన, యేసునాథనికే ఆరాధన. పరమ వైద్యుడానికి వందనం, నీకే స్తోత్రం ఆరాధనా. 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 ఆరాధనా ఆరాధనా ఆరాధనా. పరమ వైద్యుడానికి ఆరాధనా. ఆరాధన ఆరాధనా. పరమ వైద్యుడానికి ఆరాధనా. అందరూ కలిసి ఆరాధన ఆరాధన ఆరాధనా. పరమ వైద్యుడానికి ఆరాధనా. 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 ఆరాధన ఆరాధన ఆరాధనా. పరమ వైద్యుడానికి ఆరాధనా.
పరమ వైద్యుడా నీకే ఆరాధన. యేసు రాజా నీకే ఆరాధన. యేసు రాజా నీకే ఆరాధన. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనందరము కూడా మోకరించి ఆ దివ్య సత్ప్రసాదనాథుని యొక్క ఆశీర్వాదముల దీవెనలు మనందరము కూడా హేరళంగా పొందుకుందాం. శిరములు వంచుడి వినయముతోడ ఈ మహాయద్భుత వరవాహినికి. శిరములు వంచుడి వినయముతోడ తన ఆరాధన ప్రజ్వలింప గోప్తము నిందు పాతవు పందము పంచేంద్రియములు గ్రహింపగల్గున విశ్వాసమేగా దైవ రహస్యం. శిరములు వంచుడి వినయముతోడా పరమ పితా మా పాలక జయము జయము రక్షక యేసువునకు. పరమ పవిత్ర స్పిరితు సాంతుకు యుగ యుగములకు స్తుతి కల్పుతున్. శిరములు వంచుడి వినయముతోడా ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, ఈ అద్భుత దేవద్రవ్యాణము ద్వారా మీ పాటుల జ్ఞాపక చిహ్నమును మా కోసంగ చిత్తగించితిరే. మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలితమును మేము నిరంతరము చవి చూడెను. యుగ యుగములు జీవించుచు పాలన చేయు ప్రభువా, మాకనుగ్రహించండి.
ప్రియమైన సహోదరి సహోదరులారా, మన పాప గారు తలంపుల ఉద్దేశం కొరకు, మంచి ఆరోగ్యం కొరకు, అదేవిధంగా తిరుసభలో పనిచేస్తున్న పీఠాధిపతులు, గురువులు, మఠకన్యలు, బ్రదర్లు, ఉపదేశాల యొక్క తలంపులు ఉద్దేశాలు నెరవేరాలని, అదేవిధంగా దివ్యవాణి యాజమాన్యం యొక్క ఉద్దేశాలు తలంపు నెరవేరాలని ఒక పరలో జపము, ఒక మంగళవాద్యము, త్రిత్వస్తోత్రం జపించదము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామమును పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా ఎదాపబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపు. మమ్ము శోధన యందు ప్రవేశింపడమక కీడులను మమ్ము రక్షించండి. దేవర్ ప్రసాదం చేతున్న మరి అమ్మ మందరము ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశ్రయింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు చేసి ఆశ్రయింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలుగునట్లు ఇప్పుడు సదాకాలం మీకే మహిమ కలుగును గాక. ప్రార్థించు మా మరియా, పరదేశులం ఈ భూమిలో. ప్రార్థించు మా మరియా, పరదేశులం ఈ భూమిలో. వ్యాధుల బాధలతో ఉన్న మాకై తనయుని చూచి ప్రార్థించమ్మా. అమ్మా మరియా, అమ్మా మరియా, అమ్మా మరియా, అమ్మా మరియా. ప్రార్థించు మా మరియా, పరదేశులం ఈ భూమిలో. చీకటి లోకం యేసుని చూడాలి, గొప్ప కార్యములు ఇలాలో జరగాలి. చీకటి లోకం యేసుని చూడాలి, గొప్ప కార్యములు ఇలాలో జరగాలి. నీవలే యేసుని పరులకు పంచాలి, నీవలే యేసుని పరులకు పంచాలి. అనుదినం ప్రభుకై జీవించాలి. అమ్మా మరియా, అమ్మా మరియా, అమ్మా మరియా, అమ్మా